హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, అక్రమాలు, ఆక్రమణలు, భూదందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, మద్యం దందాలు ఒకదాని తర్వాత ఒకటి విచ్చలవిడిగా బీభత్సంగా రెచ్చిపోతూ రోజు రోజుకి కూటమి నాయకులు కోట్లకి పడగలెత్తుకుంటూ మమ్మల్ని ఎవడరా ఆపేదని ముందుకు వెళ్తూ ఉండగా పాపం బొలిశెట్టి అనేసి ఒక జనసేన లీడర్ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అక్రమాలని ఎత్తి చూపుతూ ఉంటే మా పార్టీలో అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కిరణ్ రాయల్ లాంటి ఎదవలున్నా పర్లేదు, మద్యం తాగి రోడ్ల మీద వీరంగం చేసే నాయకులున్నా పర్లేదు, డ్రగ్స్ కొట్టి పోలీసులు దొరికిపోయి ఎదవలున్నా పర్లేదు, అమ్మాయిల జీవితాలను తార్చే అరవ శ్రీధర్ లాంటి ఎదవలున్నా పర్లేదు అని జనసేన నాయకుడు ఫిక్స్ అయిపోయి ప్రశ్నించడం ఈయనకి ఎవడిచ్చాడు రా హక్కు అంటూ బొలిశెట్టి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అశ్లీల నృత్యాలు వేయించే వారికి అందలాలు, అమ్మాయిల్ని జీవితాలతో ఆడుకునే వాళ్ళకి అండదండగా ఉండి వేరే రాష్ట్రం నుంచి పోలీసులు పిలిపించి ఇక్కడ రౌడీజాలు దారుణాలు చేయించి లక్ష్మీ అనే యువతిని నడి రోడ్డు మీద లాక్కెళ్ళే ప్రయత్నాలు, ఇంకా ఒకటా రెండా తాగుబోతులు, తిరుగుబోతులు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అంతా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళందరూ సేఫ్, వాళ్ళు ఎవరు ఏమీ టచ్ చేయట్లేదు. కానీ ప్రశ్నించినందుకు పాపానికి బొలిశెట్టి గారిని మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటూ ఉంటారు. అయితే బొలిశెట్టి గారు బయటకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు సరస్సు ఏ రేంజ్లో ఆక్రమణలకు గురవుతుంది, ఎవడెవడు ఎంత కబ్జా చేశాడు, ఎవడెవడు ఎంత కొల్లేరు సరస్సులో దోచుకుంటున్నారు అన్న విషయాన్ని రెడ్ మార్కు పెట్టి రౌండ్ సర్కిల్ వేసి రెడ్ మార్కుతో గూబ గుయ్య అనేలాగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో మీరు స్పష్టంగా చూడండి. మ్యాప్లో ఫేస్ పర్వాలేదులేండి, ఫేస్ అక్కర్లేదు, మ్యాప్నే ఫోకస్ చేయండి. ఇది చూస్తే, ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే ఇందులో కొల్లేరు లేక్ ఇది అసలు కలరు, కాంగ్రెస్దేమో గ్రీన్ కలర్ ఇచ్చాం, తెలుగుదేశం ఎల్లో కలరు, వైసీపీ ఒక అంటే నేరేడు బండ్ రంగు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కలర్ ఇక్కడ బ్లర్ అయిపోతుందని చెప్పి వైసీపీ, అలాగే ఇప్పుడు కూటమిది రెడ్ స్పాట్స్ 1 2 3 4 5 6 7 అలా మొత్తం 11 స్పాట్స్ ఉన్నాయండి. అంటే ఎక్కడెక్కడ కబ్జా అవుతుందో నేను అఫీషియల్ డేటా గూగుల్ డేటా ఇస్తున్నా. ఈ ఏరియా కూడా చెప్తున్నాను నేను, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో ఎంత కబ్జా అయిందో కూడా. కాంగ్రెస్ హయాంలో అంటే 1975 నుంచి 83 వరకు, ఆ తర్వాత 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు, మొత్తం 20 సంవత్సరాల్లో వాళ్ళు కబ్జా చేసింది 65,000 ఎకరాలండి. వాళ్ళ హయాంలో కబ్జా అయింది 65,000 ఎకరాలు. టీడీపీ మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయనకి తెలిసి అయిందా తెలియకుండా అయిందా అంటే నేను మాత్రం తెలియకుండా అయిందని నేను అనుకోవడం వల్ల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎకాలజీ కంటే ఎకనామీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో 83 నుంచి 89 వరకు, అలాగే 94 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు 20 ఏళ్ళ పాటు 60,000 ఎకరాలు. ఇందాక వాళ్ళది 65,000 ఎకరాలు అయితే ఇది 60,000 ఎకరాలు, కొద్దిగా రీజనబుల్. తర్వాత వైసీపీ 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు 30,000 ఎకరాలు కబ్జా అయింది. అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కాబట్టి మొదలు పెట్టారు 6,000 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా జరిగింది. సో వెరసి 1,61,000 ఎకరాలు కొల్లేరుని కబ్జా చేశారు. కొల్లేరు ఏరియా మొత్తం 5వ కాంటూర్ వరకు ఎంత అంటే 2,22,600 ఎకరాలు. ప్రభుత్వాలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, ఈ కొల్లేరు మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అత్యాచారాల మీద ఆపండి. నేను ఇది ఈ సిఈసి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 20వ తారీఖు జరగబోయే సభలో ప్రవేశపెడతాను. అలాగే ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ కన్వెన్షన్ రామ్సార్ది స్వీడన్ కూడా నేను పంపిస్తున్నాను. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి కూడా నేను పంపిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కానీ పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం నాశనం అయిపోతుంది, హాస్పిటల్స్ మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి. మన రాష్ట్రంలో హాస్పిటల్స్ క్యాన్సర్లు జబ్బులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే ఇటువంటి పనులు చేయడం వల్ల. కాబట్టి దయచేసి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇటువంటి పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి మీరు కూడా సాయం చేయండి, చేతనైన సాయం చేయండి. అక్కడ ఫీల్డ్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుందని, అక్కడ ఉన్న రైతులు ఎవ్వరికీ కూడా ఏమాత్రం అన్యాయం జరగదండి. సుప్రీంకోర్టు తీర్పు ఎంత క్లియర్గా ఇచ్చిందంటే
అక్కడ పుట్టిన ఎవరికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. వాళ్ళు చక్కగా చేపలు పంచుకోవచ్చు, అక్కడ చేపలు పట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వాళ్ళు తరతరాలు పట్టుకొని అమ్ముకున్నా తరగనంత చేపలు అక్కడ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ఈ చేపల చెరువులు పైనుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాబందుల్లాగా వలస పక్షులు వస్తున్నాయి, అవి పిల్లలు పెట్టుకుంటున్నాయి, తింటున్నాయి, అక్కడ రెట్లు వేస్తున్నాయి, ఆ రెట్ల ద్వారా మళ్ళీ చేపలు అభివృద్ధి చెందుతున్నాయి, చెరువు జీవావరణం బాగుపడుతుంది. చూశారు కదా, కొల్లేరు సరస్సు మన పుస్తకాల్లో ఆ సరస్సుకున్న గొప్పతనం గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు. ఎక్కడి నుంచో పక్షులు వచ్చి ఇక్కడ వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతాయి. వలస పక్షులు వచ్చే ఆంధ్రాలో ఉన్నటువంటి ఏకైక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతము, పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతము కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు రోజు రోజుకి ఆక్రమణకు గురవుతుంది. దీన్ని చాలామంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఆక్రమించుకుంటూ వెళ్తుందన్న వాస్తవం అందరికీ తెలుసు. కానీ దీనిపైన ఒక్కడు కూడా మాట్లాడు, కుక్కిని పేరులాగా మూసుకొని పడి ఉంటాడు. అందులో మన ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు మెడ రుద్దుకొని తొడలు కొట్టే అబ్బో తల్లిని తిట్టిన సిగ్గు లేకుండా ఆ పార్టీ పంచనే మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళతోనే 15 సంవత్సరాలు ఊడిగం చేస్తా అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా కొల్లేరు సరస్సుని ఆక్రమించుకుంటున్న కూటమి నాయకులు అంటూ ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి. ఏమవుతుందంటే పర్యావరణం విధ్వంసం అవుతుంది. ఈ చేపల చెరువులు ఏమైనా శాశ్వతం అంటే కాదు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేసరికి అక్కడ చేపలు పండవు, వ్యవసాయానికి పనికిరాదు, దేనికి పనికిరాదు. అది ధ్వంసం చేస్తున్నారు. అలాగే కొల్లేరు కాంటూర్ 5 వరకే మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా కొల్లేరు కాంటూర్ 10 వరకు ఉండాలి. కాంటూర్ 10 నుంచి కాంటూర్ 5కి వచ్చింది. దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతే దీనికంటే ఇంకా పెద్ద మహాపాపం ఉండదని తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో పర్వతాల గురించి ఒక చట్టం, భారతదేశంలో ఇప్పటి వరకు పర్వతాల మీద చట్టం లేదు. పర్వతాల మీద ఒక చట్టం తీసుకురావడానికని మే 22వ తారీఖుని బయోడైవర్సిటీ డేని రాజేంద్ర సింగ్ గారు మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వతాల్లో పనిచేస్తున్న వాళ్ళు. ఎందుకంటే నదికి మూలం, నీటికి మూలం ఏదంటే పర్వతం. పర్వతం లేకపోతే అసలు ఏ అభివృద్ధి ఉండదు. కానీ మనకు పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయంటే మన బకాసులందరికీ బ్రహ్మాండమైన మైనింగ్ ఏరియాలా కనబడుతున్నాయి, డబ్బుల సంపాదన కనబడుతున్నాయి. కాబట్టి పర్వతాలను ఎందుకు పరిరక్షించుకోవాలి? గిరి ప్రదక్షిణ అంటున్నారు, అసలు కొండ అంత అండ అంటారు. కానీ అసలు కొండ గురించి ఎవడు ఆలోచించడంలా. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇదివరకు ఐటీకి కొండలు ఎందుకండి? నేను ఐటీ పెట్టినప్పుడు దువ్వాడలో ఒక విలేజ్లో పెట్టాం, 2,000 మంది పనిచేసేవారు అక్కడ. అప్పుడు ఇక్కడ పట్టణాల్లో ఉండాల్సిన అవసరం ఏంది? ఆ సీ ఫ్రంట్ ఉందో అవసరం ఏంటంటే రియల్ ఎస్టేట్. ఈ ఐటీ కంపెనీలు అన్నీ కూడా మనం చూసాం. ఇన్ఫోసిస్ కూడా కేవలం రియల్ ఎస్టేట్ చేసింది అని చెప్పేసి అక్కడ కొంత ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది, బెంగళూరులో ఇచ్చింది. మనం ఇష్టం వచ్చినట్టు ప్రజల తాలూకు ఆస్తుల్ని పంచేయడం. ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న జీవీఎంసీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 30వ తారీఖుని. అంటే కౌన్సిల్ 17వ తారీఖున అయిపోతే 30వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏం చెప్తారంటే మానిటైజేషన్కి. అంటే ఇదివరకు వైసీపీ కలెక్టర్ ఆఫీసులు అమ్మేసింది, జిల్లా పరిషత్తులు తాకట్టు పెట్టేసింది లిక్కర్ గురించి అని చెప్పి అన్నాం కదా. మనం దేని గురించి తాకట్టు పెడదామని, ఎందుకు ఈ మానిటైజేషన్ అర్జెంటుగా? అది కూడా కౌన్సిల్ లేనప్పుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేనప్పుడు కమిషనర్ ఎవడండి ఇవ్వడానికి? నాకు తెలియకడుగుతా, నాకు చాలా కోపం వస్తుంటుంది. ఎందుకంటే కమిషనర్ ఈజ్ ఎ కేర్ టేకర్, హీ హెస్ నో రైట్ ఎట్ ఆల్ టు డూ ఎనీథింగ్. ఏమైనా చేయాల్సి వస్తే కౌన్సిల్ చేయాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చేయాలి. వాళ్ళు లేనప్పుడు ఇలా కమిషనరు ఒక టెండర్ పిలిచారు. ఎంత చక్కటి టెండర్ పిలిచారంటే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టారు. దానికి ఆయన CEO, జీవీఎంసీకి కమిషనర్. ఈ కమిషనర్ స్మార్ట్ సిటీకి అడుగుతాడు, ఒక టెండర్ పెట్టి ఎవరినైనా ఐడెంటిఫై చేయండి అని. అక్కడ కూర్చొని ఆయన ఐడెంటిఫై చేస్తాడు ఎవరినో. అంటే ఎవరో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలోని పెద్దలు ఐడెంటిఫై చేశారు ఎవరికి తాకట్టు పెట్టాలో భూములన్నీ. కాబట్టి ఇది విరమించుకోమని చెప్తున్నాను. తప్పనిసరిగా నేను ఈ జీవీఎంసీ టెండర్ ఏదైతే 431 ఇచ్చారో దీని మీద నేను తప్పనిసరిగా కోర్టుకు వెళ్తాను, వీళ్ళు కానీ ముందుకెళ్తే. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వాన్ని చూడను, అది తెలుగుదేశమా, వైసీపీయా, కాంగ్రెసా, రాకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మీ అందరూ ముందుకు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇటువంటి విషయాల్ని మీడియా ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప మీరు ఈ వర్గం మీడియా, నీలి వర్గం మీడియా, ఎల్లో వర్గం మీడియా, రెడ్ వర్గం మీడియా అని వద్దండి. తప్పు జరిగితే మీరు అల్టిమేట్గా మేము పోయేది, మన పిల్లలు పోయేది. కాబట్టి భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీడియా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చూశారు కదా, ఇది పరిస్థితి. ఎక్కడ దొరికితే అక్కడ దొరికినంత దోచుకో, దోచుకుంది పంచుకో, పంచుకుంది దాచుకో.
3 పువ్వులు 356 కాయల్లాగా గడిచిపోతుంది. ఇటు కూటమి నాయకులకి, అటు జన సైనికులకి అనేది మాత్రం వాస్తవం. చివరికి ఇక్కడ ఎర్రిపప్పలవుతుంది మాత్రం ప్రజలే. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాని గురించి మాట్లాడరు. 17 మెడికల్ కాలేజీలు ఏంటి దాని వ్యవహారం అనేది. అలా ఒకటి కాదు, 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నిటినీ వాటి లిస్టు వాళ్ళ లిస్టులో వేసుకొని ఏదో వాళ్ళు తీసుకొచ్చినట్టుగా పబ్బం గడుపుకుంటాం మనం ఈ మధ్యకాలంలో బాగానే చూస్తూ ఉన్నాం. చెప్పండి, నిజం చెప్పండి, 1, 2 ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చింది. దాని గురించి కనీసం మాట్లాడుతూ ఉన్నారా వీళ్ళు? మాట్లాడతలా. అటువంటి ప్రభుత్వంలో ఉన్నాము. ఆరోగ్యశ్రీ పంచనెక్కేసింది. 3,000 కోట్లు కడితే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి బ్రతుకునిస్తుంది. అటువంటి ఆరోగ్యశ్రీని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమొచ్చినాయో చంద్రబాబు నాయుడు గారు దయచేసి వాటిన్నింటినీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నా. 4 పోర్టులు వచ్చినాయి. 4 పోర్టులు, ఓకే. ఒకటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది. తెలుసుగా, మొన్నే మళ్ళీ మీరు శంకుస్థాపన చేసి మేము 2 సంవత్సరాలు కట్టామని చెప్పుకుంటున్నారు కదా, అదే. 10 ఫిషింగ్ హార్బర్స్, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి కోసం 10 ఫిషింగ్ హార్బర్స్. ఇది ఎప్పుడు జరిగిందో మీ అందరికి తెలుసు కదా. ఎవరైతే మన దగ్గర మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ జైల్లో మగ్గేలా చేస్తే వారిని బయటికి తీసుకొచ్చి వారికి సంబంధించినటువంటి మంచి మీకు ఏం కావాలంటే మాకు కావాల్సింది ఫిషింగ్ హార్బర్స్ ఉంటే మేము అక్కడ నుంచి ఫిషింగ్కి వెళ్తామండి అని చెప్పారు. అదేవిధంగా 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్, ఇది కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవి సుదీర్ఘమైనటువంటి 1100 కిలోమీటర్ల కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఫిషింగ్ హార్బర్స్ కానీ కోస్టల్ ఏరియాలు కానీ లేవన్న విషయం కనీసం చంద్రబాబు నాయుడు గారికి అవగాహన కూడా లేదు. ట్రాన్స్పోర్టేషన్, విదేశీయులకి ఎగుమతులు దిగుమతులు ఆ పోర్టు నుంచి చేసుకోవాలని తెలియదు. మనకు కావాలంటే అటు చెన్నై కానీ ఇటు వేరే స్టేట్కి కానీ వెళ్ళి మనం ఆ పోర్టుల్లోంచి దిగుమతి చేసుకుని వస్తువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఆయన నిర్మించడం జరిగింది. అంతేకాదు 17 మెడికల్ కాలేజీలు, 17 నర్సింగ్ కాలేజీలు కూడా నిర్మించడం జరిగింది. అంతేకాదు 54 పడకల ఉన్న ఆసుపత్రుల్ని 100 బెడ్ల హాస్పిటల్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా వాటిని 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. 45,000 నాడు నేడు స్కూల్ని బాగు చేసింది జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు 1100 అంబులెన్సులు ఒకేసారి ప్రజల సేవ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇప్పుడు అంబులెన్స్ ఉంటే పోలీసులు రోడ్డు మీద తోసుకుంటూ వెళ్తున్నారు, అది పరిస్థితి. 10,778 రైతు భరోసా కేంద్రాలు. చంద్రబాబు జీవితంలో కల్లో కూడా అనుకుని ఉండరు ఆర్బీకే సెంటర్స్ వస్తే రైతులు వాళ్ళ ధాన్యాన్ని డైరెక్ట్గా అక్కడి నుంచి చంపుకోవచ్చు, డైరెక్ట్గా అక్కడే మందు కట్టలు కానీ అవి కానీ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని. ఇప్పుడు ఆర్బీకే సెంటర్లను ఏం చేస్తున్నారంటే వాతావరణం అటు ఇటుగా ఉన్నప్పుడు సురక్షిత కేంద్రాలుగా వాటిని వాడుకుంటున్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రగతి. అదేవిధంగా 15,000 సచివాలయాల ఉద్యోగులు ఒకే ఒక నోటిఫికేషన్తో దగ్గర 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మొన్నే చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 91 తీసుకొచ్చి వాళ్ళ జీతాలు 28,000 ఉంటే దాన్ని కట్ చేసి 25,000కి తగ్గించారు. ఇటువంటి మహామహుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన గొప్ప పనుల్ని చంద్రబాబు నాయుడు గారు ఊహలో కూడా అవి చేయలేడు. అటువంటిది ఆయన చేసింది ఏంటంటే ఆయన పేరు మీద ఉన్నది ఒకటే ఒక పథకం ఏంటంటే తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అదే కాపీ కొట్టి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్స్ అని చంద్రబాబు నాయుడు గారి పేరుతో పెట్టుకున్నారు. అన్నా క్యాంటీన్స్ అన్నా కూడా అందుట్లో లేదా ఈ తమిళనాడు నుంచి కాపీ కొట్టిందే సొంత పథకం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ఒకటంటే ఒకరికి కూడా ప్రజలకి పరిచయం చేయలేనేది వాస్తవం. ఈ వాస్తవాల్ని కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు, జన సైనికులు ఎందుకు మర్చిపోతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా మనం చెప్పవలసింది, చూసుకోవాల్సింది ఒకటే, అక్రమానికి గురవుతున్నది నాట్ ఓన్లీ కొల్లేరు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాల దగ్గర నుంచి ఆయన స్థాపించినటువంటి ఈ ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, వాటర్ రైవులు కానీ ఏంటిని కూడా వాళ్ళ పేరులో వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళు ఏదో సాధించినట్టుగా ప్రజల్ని మభ్యపెడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళకి ఓటేయాలి కానీ ఇలా పక్కనోడి క్రెడిట్ కొట్టేవాడికి కాదనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొల్లేరు సరస్సుని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇది పర్యావరణంలో
ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన ఒక వరం లాంటి సరస్సు. ఎన్నో వేల లక్షల పక్షులు వలస వచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాల్ని నిర్మించుకొని మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటే అటువంటి పర్యాటక ప్రాంతాలను కూడా ఈ దగులుబాజీలు ఆక్రమించుకుంటున్నారంటూ పాపం పులిశెట్టి సత్యనారాయణ చెప్తున్నారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.